అన్న మల్లారెడ్డి, మాది గన్నేరవరం మండల్. ఎట్లుంది ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారుతుంది, బీఆర్ఎస్లోకి పోతుంది అధికార పార్టీల నుంచి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలకు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల లాంటి నాయకుడే బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తుండు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. మీ మీడియా కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రజానీకం అంతా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఎంత అవమానాలు అన్యాయం జరిగినాయి. ఆయన ఇప్పుడు జీవన్ రెడ్డి సాబ్ కూడా అంటుండు, మొన్న కేసీఆర్ హామీలు ఎన్ని ఇచ్చిండు, ఎన్ని అమలు చేసిండు, రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చిండు, ఎన్ని అమలు చేసిండు, అది మీరే చూసుకోవాలని చెప్తుండు. నాకు నచ్చినాయి. కేసీఆర్ హామీ ఇవ్వకుండా అమలు చేసిండు. రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలే పూర్తి స్థాయిలో. రైతులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను నా ఊళ్ళో రైతులకు ఇట్లనే చెప్తాడు. నేను నా స్వత అనుభవం చెప్తా. నా ఊళ్ళో 10 మంది రైతులు సన్ఫ్లవర్ పండించారు. సన్ఫ్లవర్ పండిస్తే ఇప్పటి వరకు మార్కెటింగ్ లేదండి. మార్కెటింగ్ అమ్ముకోవడానికి లేదు. ఆరుతడి పంటలు వేయాలని చెప్పిండు. ఇప్పటి వరకు అమ్ముకునే స్థాయి లేదు. ఏమనంటే సెంట్రల్ అంటుండు, సెంట్రల్ అయిపోతే స్టేట్ అంటుండు. సెంట్రల్ది అయిపోయింది, స్టేట్ రావాలి, స్టేట్ అయిపోయింది, సెంట్రల్. ఇప్పటి వరకు ఇవాళ రేపైతే వడ్లు వస్తున్నాయి. వడ్లు వస్తే అవి ఎక్కడ పోస్తావు? సన్ఫ్లవర్ ఎక్కడ? ఇప్పటికి నెల రోజులే సన్ఫ్లవర్ ఇంట్లో పోసి. మార్కెటింగ్ లేదు ఇప్పటి వరకు. గన్నేరవరం మండలం మక్కలకు అదే పరిస్థితి, మార్కెటింగ్ లేదు. ఈ మక్కలు మళ్ళీ ఈ రిబ్బన్లు కట్ చేస్తున్నారు వడ్లకు, అది దిక్కు లేదు, ఇవే పోలేదు. ఇంకా మా వడ్లు ఏం చేస్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు. ఇటు రైతులకు కానీ, ఇటు ఉద్యోగులకు కానీ, అందరికీ ఎట్లా చూస్తారు? రైతులకు ఏమి ఇచ్చిండండి? రైతులకు ఏమి ఇచ్చిండు? రైతు భరోసా అన్నాడు. రైతు బీమా అని, రైతు బంధు అని సార్ పెడితే రైతు భరోసా అని ఈయన పెట్టిండు. రైతు భరోసాని ఎంతకి ఇచ్చిండు? 1 ఎకరంకి ఇచ్చిండు. మధ్యలో రెండు పంటలకు ఎగ్గొట్టిండు. మొన్న 1 ఎకరంకి ఇచ్చిండు. 1 ఎకరంకి ఎంత అయిపి చేసిండు? మొన్న ఒక మీటింగ్ ఒకటి, మళ్ళీ ఇవాళ ఒక మీటింగ్, ఇవాళ ఎంతోనట. అది ఏంది? ఇన్నిసార్లు ఈ వృధా ఖర్చు దేనికి? నువ్వు ఇచ్చడానికి ఎందుకు? ఇవ్వడానికి డైరెక్ట్ ఇచ్చేయి. అప్పుడు కేసీఆర్ సార్ ఎన్ని ఇచ్చిండు? ఎన్ని ఎకరాలను ఒకటేసారి ఇచ్చిండు. పంటకు ఖచ్చితంగా ఇచ్చిండు పెట్టుబడి సాయం. ఈయన ఏం చేస్తుండు? ఇప్పటి పంట కోత కాలం, ఇది పంట చేతికి వచ్చే కాలం. ఇప్పుడు పంట సాయంకి ఇప్పుడు ఎందుకండి? అప్పు చేసి ఇప్పుడు నష్టపోయిండు రైతు అంతా. ఇప్పుడు ఏమి ఇస్తున్నావు నువ్వు? మళ్ళీ ఎకరానికి ఒకసారి, 6 ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, ఎందుకు ఇది? ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ వస్తేనే మాకు రైతులకు మాత్రం 100% న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరగదని తెలిసిపోయింది. అప్పుడు ఏమైందంటే వాస్తవంగా చేసిండు, చాలా చేసిండు కేసీఆర్ సారు. అయితే అప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటే అలవిగానే హామీలు ఇచ్చిండు. ఇంకా ఇంతకన్నా ఎక్కువ లబ్ధి వస్తుంది మాకు, ఇంతకన్నా లాభం అవుతుంది మాకని ప్రజలు నమ్మిరు. అది మోసపోయారు. ఇప్పుడు దగాపడ్డరు. ఇప్పుడు అందరం చెంపలేసుకుంటారు రైతులు. ఇప్పుడు ఈ నిమిషంలో ఎలక్షన్ పెట్టినా కూడా 100 సీట్లకు తక్కువ రావు.